గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. శ్రీరాముల వారి కళ్యాణం ప్రతి ఊరిలోను వాడలోను అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. దాంతో పాటు ఊరేగింపు ఉత్సవాలు అన్నీ చూసాము. అయితే ప్రతి పండుగ మాకు సందేశం వస్తుంది. మరి శ్రీరామనవమి ఏం సందేశం ఇచ్చింది అనేది వీడియోలు చూద్దాం. ఒకసారి హనుమంతుడు విభీషణుడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ నుంచి మన జీవితానికి అవసరమైన పాఠం నేర్పుతుంది. అది ఏంటి అనేది చూద్దాం. విభీషణుడు ఒకసారి హనుమంతుడిని ఈ విధంగా అడిగారంట, నేను కూడా నీలాగే నిరంతరం రామనామ స్మరణ చేస్తాను, కానీ అందరూ నిన్ను రామదాసు, ప్రియమైన భక్తుడు అని, అదేవిధంగా రామభక్త హనుమాన్ అని, ఈ విధంగా రాముని యొక్క ప్రియమైన ముఖ్యమైన భక్తుడిగా నిన్నే కొలుస్తారు. నన్ను మాత్రం రాముడి మిత్రుడు అంటారు. ఈ తేడా ఎందుకు అన్నారు. అప్పుడు హనుమంతుడు ఒక చిరునవ్వు నవ్వి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. విభీషణ, నువ్వు కేవలం స్మరణతో ఆగిపోయావు. మా కార్యాన్ని, భగవంతుని సేవని కూడా స్వీకరించాను. నేను మన రామనామ స్మరణతో పాటు రామకార్యాన్ని నిర్వర్తించారు. సీతమ్మ వారు 10 నెలల పాటు లంకలో ఉన్నప్పుడు విభీషణుడు ఆమెకు చేరువలో ఉన్న ఎప్పుడు వెళ్ళి పలకరించలేదు. కానీ హనుమంతుడు సముద్రాన్ని దాటి ప్రాణాలు తెగించి సీతమ్మ వారిని చేరుకొని ఆమె కన్నీటిని తుడిచి ధైర్యాన్ని నింపారు. భగవంతుడికి ఇష్టమైన పనిని చేయడమే అసలైన భక్తి అని హనుమంతుడు నిరూపించాడు. ఈ విధంగా నామస్మరణతో పాటు రామకార్యం నిర్వర్తించిన వారే నిజమైన భక్తుడిగా పేరొందారు. దీని ద్వారా మనకి తెలిసిన సందేశం ఏంటి అంటే, మనం కేవలం దైవ నామస్మరణతో పాటు ఆయన చూపిన మార్గంలో నడవడం, దైవ కార్యాన్ని నిర్వర్తించడం. అంటే ఇప్పుడు మనం చేసిన శ్రీరాముని కళ్యాణం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ శ్రీరాముల వారి కళ్యాణం కోసం ఎంతో కొంత సేవ చేస్తూ ఉంటాము. అది కూడా ఈ రామకార్యం కిందికే వస్తుంది. వారి కళ్యాణాన్ని నిర్వర్తించిన అందరికీ ధన్యవాదాలు. భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి.